హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఇవాళ రెసిపీ కొబ్బరి చట్నీ అండి. తయారు విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపగుండ్లు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. 10 ఎండుమిర్చి వేసుకోవాలి. కొబ్బరి చిప్పకి పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుంది. దించి చల్లారనివ్వాలి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో వీటిని వేసుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి తగ్గ ఉప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టుకున్న చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా నీరు పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా పట్టుకోవాలి. పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాండీలో పోపు దినుసులు, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి. పట్టుకున్న కొబ్బరి చట్నీ వేసి కలుపుకోవాలండి. అంతే, కొబ్బరి చట్నీ రెడీ. చట్నీ దోశ, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.